ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా యమునా నది పుష్కరాల యొక్క వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు. మన భారతదేశ చరిత్రలోనే ఆధ్యాత్మికతలో, పవిత్రతలో యమునా నదికి అత్యంత ప్రాముఖ్యత ఉందండి. ఈ యమున గంగా నదికి అతిపెద్ద ఉపనది. సాక్షాత్తు యమధర్మరాజుకి చెల్లెలు, సూర్యుడి యొక్క పుత్రిక. యమునోత్రి వద్ద పుడుతుంది. ఢిల్లీ, ఆగ్రా మీదుగా ప్రవాహం చేసి ప్రయాగరాజులో త్రివేణి సంగమంలో గంగా నదిలో కలిసిపోతుంది. దీని యొక్క పురాణ చారిత్రక విశేషాలు మనం ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం. ఈ పుష్కరాలు 2వ తేదీ నుంచి ప్రారంభం. జూన్ నెల 12 రోజుల పాటు ఉంటాయి. మన పురాణాల ప్రకారం సూర్య భగవానుడి యొక్క కూతురు, చెప్పుకున్నాగా యమి ఆమె పేరు. అలాగే యమునా నదికి ఇంత ప్రాముఖ్యత రావడానికి మరొక కారణం కూడా ఉందండి. అదే ముఖ్యమైన కారణం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బాల్య క్రీడలు, లీలలు అన్నీ కూడా ఈ యమునా నది తీరంలో, ముఖ్యంగా బృందావనం, మధుర ఈ ప్రాంతంలో జరిగింది. అందుకే ఈ నదికి అత్యంత పవిత్రత ఏర్పడింది. మథుర నగరంలో కారాగార గృహంలో పుట్టాడు పరమాత్మ. వసుదేవుడు భుజం మీద వేసుకొని కృష్ణ పరమాత్మ చెప్పిన విధంగా వ్రేపల్లెకి బయలుదేరాడు. వర్షం, యమునా నది ఉత్తుంగ తరంగాలతో ప్రవహిస్తూ ఉన్నది. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మని భుజాన వేసుకొని వసుదేవుడు వచ్చాడో యమునా నది 2గా చీలిపోయింది. నడుచుకుంటూ వెళుతున్నాడు ఇసుకలో. అప్పుడు యమునమ్మ అనుకున్నది, ఆహా, ఆయన పాదాలు కిందకు ఉంటాయిగా, తల పైకి ఉన్నది అలా భుజం మీద వేసుకున్నప్పుడు. ఎట్లాగైనా సరే ఈ పరమాత్మ, ఈ కృష్ణ పరమాత్మ యొక్క దివ్య చరణాలని నా యొక్క నీటితో కడిగి నేను పునీతం కావాలి అనుకున్నది యమునమ్మ. అలా కొద్దిగా పైకి లేచి కృష్ణుడి యొక్క పాదాలు తాకి మళ్లీ కింద పడి ఆనందపడిపోయేది. యమునా తీర విహారి అని పేరు కూడా తెచ్చుకున్నాడు పరమాత్మ. అందుకని యమునా నదిని అత్యంత పవిత్రమైనదిగా పూజిస్తారు మన భక్తులు. కృష్ణ పరమాత్మ కాళీయుడిని మర్దించింది ఈ యొక్క యమునా నదిలోని ఒక హ్రదంలో. హ్రదము అంటే ఒక పెద్ద కోనేరు లాంటిది, అంటే ఒక పాయ లాంటిది. అప్పటి నుంచి కాళింది అని పేరు వచ్చింది. కాళీయుడి యొక్క పడకల మీద నాట్యం చేసి గోవులని, గోవత్సాలని, గోపాలకులని రక్షించాడు కాబట్టి ఆయన కాళీయ మర్దనం చేశాడు కదా, లీల. అందువల్ల యమునా నదికి కాళింది అని పేరు వచ్చింది. అంతేకాదు, యముడి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య, మా ఇంటికి ఒక్కసారైనా నువ్వు భోజనానికి రావట్లేదే అని అడిగింది. ఎక్కడమ్మా, తీరుకుంటేనే కదా నాకు ఈ పాపాత్మల సంఖ్య పెరిగిపోయింది కలియుగంలో, వాళ్ళందరికీ శిక్షలు విధించడానికే నాకు సమయం సరిపోవటం లేదు అన్నట్టు. అడగంగా
ఒక రోజున యమునా నది ఇంటికి భోజనానికి వచ్చాడు. నదులకి 2 రూపాలు ఉంటాయండి, స్థావరము, జంగమము. స్థావరం అంటే ప్రవాహ రూపంలో ఉండేది, జంగమము అంటే మనలాగా కాళ్ళు చేతులతో ఉండే రూపం. వచ్చాడు, ఆనందపడిపోయింది, చక్కగా భోజనం పెట్టింది. ఆ రోజు ఏదో కాదు, కార్తీక మాసంలో శుక్లపక్ష విధియ. దానిని కొంతమంది భగినీ హస్త భోజనం అని, యమద్వితీయ అని రకరకాలుగా పేర్లున్నాయి. అంటే అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముడు చక్కగా కలుసుకొని ఆ అక్కయ్యో చెల్లెలో ఆ అన్నదమ్ములకి భోజనం పెట్టేటటువంటి పండగ. ఆ విధంగా భోజనం చేశాడు, కానుకలు సమర్పించాడు, ఇచ్చాడు. చెల్లెలకి ప్రేమతోటి, అమ్మా నీకు ఇంకేదైనా వరం ఇవ్వాలనుకుంటున్నాను, కోరుకో అన్నాడు. యమునా నది ఔన్నత్యం, ఆ యమునమ్మ తల్లి యొక్క ఔన్నత్యం ఇక్కడ బయటపడుతుంది చూడండి. తన కోసం ఏం కోరుకోవట్లేదు. అన్నయ్య, ఈ రోజున నువ్వు వచ్చినటువంటి రోజున, ఈ కార్తీక శుక్లపక్ష విధియ రోజు, ఏ అన్నదమ్ముడైతే వాళ్ళ అక్క చెల్లెల ఇంటికి వెళ్ళి ఆమె చేతి మీదుగా ఇంత భోజనం చేసి కాస్త పసుపు కుంకుమల కోసం, చీర కోసం, సారె కోసం ఇంత డబ్బులో గుడ్డలో ఇస్తాడో వాళ్ళకి అపమృత్యు దోషం లేకుండా చెయ్యి అని అడిగిందండి. అందుకని నదులకి ఒక లక్షణం ఉంది, చెట్లకి ఒక లక్షణం ఉంది. తమ స్వార్థం కోసం ఎప్పుడూ ప్రవర్తించు. నది తనలో నీళ్లు తాను తాగదు, చెట్టు తనకు కాసిన కాయను తాను తినదు, మన కోసమే. మేఘం తనలో ఉన్న నీళ్లు తాను తాగదు, మన కోసం భూమి మీద వర్షిస్తుంది. ఇవన్నీ నిస్వార్థ సేవలేనండి. యమునా నది కూడా అంతే కదా, ఆమె కోసం అడగకుండా మనందరి కోసం అడిగింది. ఇక చారిత్రాత్మక ప్రాముఖ్యత గురించి ఆలోచిస్తే, పురాతనమైన నాగరికత యమునా నది పరిసర ప్రాంతాల్లో హరప్పా కాలానికి చెందినటువంటి పురాతన స్థావరాలు కొన్ని బయటపడ్డాయి, తవ్వకాలు. ఋగ్వేదం కూడా దీన్ని ప్రస్తావించింది. అలాగే సామ్రాజ్యాల కేంద్రం ఇది. మన భారతదేశ చరిత్రలో యమునా నది వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైంది. మొఘలు చక్రవర్తులు తమ రాజధానుల్ని, అద్భుతమైన కట్టడాలని ఈ నదీ తీరంలోనే నిర్మించారు. ఉదాహరణకి ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్ మహల్, ఆగ్రా కోట, ఇవన్నీ కూడా యమునా నదీ తీరంలోనే ఉన్నాయి. అలాగే ఢిల్లీ నగర నిర్మాణం. ఒక పెద్ద నగరం నిర్మాణం జరగాలి అంటే దగ్గరలో నది ఉండాలి, లేకపోతే నీళ్ల కరువు వచ్చేస్తుంది. కాబట్టి ఢిల్లీ యొక్క చరిత్ర కూడా యమునతోటి ముడిపడి ఉంది. సుల్తానేట్ కాలం నుండి నేటి వరకు భారతదేశానికి రాజధాని, దాని యొక్క విస్తరణలో ఈ యమునా నది కీలక పాత్ర పోషించింది. బ్రిటిష్ కాలంలో 1866లో నిర్మించినటువంటి ఓల్డ్ యమునా బ్రిడ్జ్, పాత యమునా వంతెన ఒక చారిత్రాత్మకమైన మైలురాయిగా ఇప్పటికీ నిలిచిపోయింది. అంటే యమునా నది యొక్క వైభవం ఇంత అని మనం చెప్పడానికి వీల్లేదు కదండి. అటువంటి యమునా నది పుష్కరాలు జూన్ మాసం 2వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. అంటే బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల యమునా నదికి పుష్కరాలు వస్తాయి. అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు బృహస్పతి. అప్పుడు ఆయా నదులకి పుష్కరాలు వస్తాయి. వచ్చే సంవత్సరం మనకి గోదావరి పుష్కరాలు వస్తాయి. అయితే ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి జరుపుకునేటటువంటి పవిత్రమైన ఉత్సవం పుష్కరాలు. జూన్ 13వ తేదీ వరకు 12 రోజుల పాటు జరుగుతాయండి. ఈ కాలంలో యమునా నదిలో స్నానం చేయటం, దానాలు చేయడం పాపాలు తొలగించుకునేటటువంటి సులభమైన మార్గం. తద్వారా పుణ్యం లభిస్తుంది, పాపం నాశనం అయిపోతుంది,
పుణ్యం మన ఖాతాలో జమ అవుతుంది. ఇవన్నీ కూడా పురాణాలు ప్రతిపాదించినవి. అయితే 1/6/2026 అధిక జ్యేష్ఠమాసం, బహుళపక్షం, పాడ్యమి, సోమవారం రాత్రి 1:30 యమునా నది పుష్కరం ప్రారంభం. అంటే బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయం. అయితే అర్ధరాత్రి సమయంలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి పక్క రోజు 2వ తేదీ మంగళవారం నాడు పుష్కర స్నానం ప్రారంభమవుతుంది. యమునా నది పుష్కరాల 12 రోజుల్లో యమునా నదిలో సంకల్ప సహిత స్నానం చేయాలి. మనం నిత్యము ఏ విధంగా అయితే పూజలో సంకల్పం ఉంటుందో స్నానానికి కూడా అదే విధంగా సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. ఆ తర్వాత గురూపదేశం పొందినటువంటి మంత్రాన్ని జపం చేసుకోవాలి. ఆ తర్వాత పితృదేవతలకి తర్పణాలు, పిండ ప్రదానాలు చేయడం వల్ల పితృదేవతలు సంతోషపడి వంశాభివృద్ధి కలగజేస్తారు అని శాస్త్రం చెబుతోంది. అదేవిధంగా పుష్కరాల సమయంలో ఈ పుణ్య నదిలో స్నానం చేయటం వల్ల మరణ భయం నుండి విముక్తి లభిస్తుంది అని పురాణం చెబుతోంది. మన హిందూ పురాణాల ప్రకారం, ముఖ్యంగా భాగవతం, యమునా నదిని సూర్యదేవుడి యొక్క కుమార్తెగా, మృత్యుదేవత అయినటువంటి యముడి యొక్క సోదరిగా భావించి పూజ చేస్తుంది. మనం చెప్పుకున్నాం. అందుకే యమునాజీ అని కూడా పిలుస్తారు ఉత్తరాది వాళ్ళు. యమునా నది ఉత్తరాఖండ్, హర్యానా, మథుర, బృందావనం, ఢిల్లీ, ప్రయాగరాజ్ అక్కడ సంగమం జరుగుతుంది. గంగా నదిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహిస్తుంది. అయితే యమునా నది యొక్క జన్మస్థానం ఎక్కడ అంటే ఉత్తరాఖండ్, మథుర, బృందావనం. ఈ 2 ప్రాంతాలకి శ్రీకృష్ణుడితో సంబంధం ఉన్నది. అలాగే ప్రయాగరాజులో 3 నదుల సంగమం, గంగా, యమున, సరస్వతి. సరస్వతి అంతర్వాహినిగా ఉంటుంది. ఢిల్లీ మరియు పౌంటా సాహిబ్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇక్కడ ప్రధానమైన పుష్కర ఘాట్లు రద్దీగా ఉంటాయండి. అయితే అన్ని ప్రాంతాల కంటే శ్రీకృష్ణ పరమాత్మ నడయాడినటువంటి, అనేక లీలలు చేసినటువంటి మథుర, బృందావనం, ఈ 2 ప్రాంతాల్లో ఉండేటటువంటి ఘాట్లలో గనక స్నానం చేయగలిగితే చాలా చాలా పుణ్యం వస్తుంది. రెండోది, పుష్కరాలు మొదలుగానే వెళితే కాలుష్యం లేకుండా మంచి నీళ్లతో స్నానం చేయగలుగుతాం మనం. రోజులు గడిచే కొద్దీ జనసంఖ్య పెరిగిపోయి నీళ్లు కూడా ఈకోలి లాంటి బ్యాక్టీరియాలతోటి నిండిపోయే అవకాశం ఉంది. కాబట్టి వీటికి ముఖ్యమైన ప్రదేశాలు మధురలో విశ్రమ్ ఘాట్, బృందావనం కేసీ ఘాట్, ఆగ్రా ఘాట్, ప్రయాగరాజ్ ఘాట్, ఢిల్లీలో ఘాట్లు. కాబట్టి అయితే ముఖ్యమైన ఆచారాలు ఏం పాటించాలి అన్నప్పుడు మొట్టమొదటిది ఉదయం పూట నదీ స్నానం చేయాలి సంకల్ప సహితంగా. ఆ తరువాత యథాశక్తిగా దానాలు చేయాలి. ముఖ్యంగా అన్నదానం, వస్త్రదానం చేయడం అనేది చాలా మంచిది. ఇంకా పూజలకు వచ్చేసరికి విశేషంగా జరిగే పూజలు, జపాలు నిర్వహించుకోవడం. అలాగే శ్రీమద్ భాగవతంలోని 10వ స్కంధాన్ని చక్కగా అక్కడ గనక ప్రవచనం చేయించుకున్నా, లేకపోతే ఎక్కడన్నా ప్రవచనం జరుగుతుంటే విన్నా కూడా, లేదు మనం పుస్తకం తీసుకెళ్లి చదువుకున్నా కూడా చాలా చాలా మంచిది. ఇన్ని రకాల ప్రయోజనాలు మనకి సిద్ధిస్తాయి.
ఏది ఈ పుష్కరాల్లో. అయితే దానాలు చాలా చెప్పారు. బంగారం దానం చేయమన్నారు. ఇవాళ రేపు బంగారం కొనటానికి చాలా చాలా కష్టం. కాబట్టి అందువల్ల ప్రత్యామ్నాయ దానం చేసినా కూడా ఫలితం వస్తుంది. ఇంచుమించు అంత ఫలితం వస్తుంది. ఈ విషయం మా గురుదేవులు వదిపర్తి పద్మాకర్ గారు అనేక సార్లు చెప్పారు. దానం చేయటం ముఖ్యము. వస్త్రాలు ఇచ్చినా, భోజనాలు పెట్టినా ఎవరికైనా చాలా చాలా మంచిది. ఎందుకంటే అన్నదానం అన్నిటికంటే గొప్ప దానం అని చెప్పారు కదా. అందువల్ల ఎందుకంటే ఏ దానం అయినా తృప్తి కలిగించింది అంటే అది ఒక అన్నదానమే. మిగతా ఏ దానాల వల్ల కూడా మానవుడు ఎప్పుడు తృప్తి పడ్డు. నాకు ఇంకా ఇస్తే బాగుండే అనుకుంటాడు కదా. కాబట్టి ఈ పుష్కరాలు జరిగేటటువంటి రోజుల్లో ఆరోగ్యం సహకరించి ఆర్థికంగా ఇబ్బంది లేకపోతేనే వెళ్ళాలి. ఎందుకంటే విశేషమైనటువంటి పర్వదినాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందండి. మనకి సక్రమమైన రూములు దొరక్కపోవచ్చు, మన తిండి దొరక్కపోవచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటికీ ఓర్చుకోగలిగినటువంటి శారీరక క్షమత ఉంటేనే వెళ్ళాలి. లేకపోతే ఎవరైనా వెళ్ళి వచ్చిన వాళ్ళు ఆ జలం తెస్తారు. చక్కగా ఆ జలాన్ని మన శిరస్సున ప్రోక్షణ చేసుకొని యమునా 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 అనేది 3 సార్లు కనుక స్మరిస్తే ఆ యమునమ్మ తల్లి అనుగ్రహిస్తుంది. అంతే తప్ప మనకి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా, శారీరకంగా క్షమత లేకపోయినా వెళ్ళి ఇబ్బందులు పడకూడదు. వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఇబ్బందులు పడతారు. ఇక్కడ మీ పంపించిన మీ పిల్లలు ఉంటారే, వాళ్ళు అల్లాడిపోతారు. కాబట్టి ఎవరికి మనం ఇబ్బంది కలిగించినటువంటి పరిస్థితుల్లోనే చెయ్యాలి. రెండోది, మథురా బృందావనం అన్నాడైనా అక్కడికే పోవాలని పొలవమని అందరూ అక్కడికే వెళ్ళి ఇబ్బందులు పడకూడదు. ఎక్కడ చేసినా ఆ నది నీళ్లే కదండి. కాకపోతే కొద్దిగా తేడా ఉంది. మనకి ఎక్కడ అనుకూలంగా ఉంటే, ఢిల్లీ ప్రాంతంలో ఉన్నాడు, ఢిల్లీలోనే చేయటమే. వాళ్ళు ఎందుకు మళ్ళీ మధురా బృందావనానికి వెళ్ళేది? దాదాపుగా 10-12 గంటల ప్రయాణం. వెళ్ళక్కర్లేదు. ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళం మనం ఉంటే తప్పకుండా మనకి జీటీ ఎక్స్ప్రెస్ అని ఉన్నది. అది ఎక్కితే మధుర స్టేషన్కి వెళుతుంది. సుమారుగా 20-22 గంటలు ప్రయాణం పడుతుంది. కాబట్టి ఆ విధంగా వెళ్ళి యథాశక్తిగా దానం చేయండి. అప్పులు చేసి చేయటం ఇవన్నీ కూడదండి. ముఖ్యంగా ఏంటంటే పితృదేవతలకి పిండ ప్రదానం చేయటం అనేది ముఖ్యం. ఎందుకంటే పుష్కర సమయం, అందులో పుణ్యనదీ తీరంలో గనక చేసింది మరింత ప్రయోజనం పితృదేవతలకు కలుగుతుంది. అందుకని చేయాలి. అవకాశం అది కూడా లేదు, కనీసం తిలతర్పణాలైనా విడిచిపెడదాం. స్నానం చేసి సంకల్పం చెప్పుకొని చక్కగా అక్కడే ఉంటారు బ్రాహ్మణులు. ఏదో ఆశ్రయించి వాళ్ళ ద్వారా కార్యక్రమం చేసి సామూహికంగా చేస్తారు. ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా ఏం చేయరు. ఒక 10 మందిని కూర్చోబెట్టి మంత్రం చెప్పి చేయిస్తూ ఉంటారు. ఎలా చేయించారు అనేది కాదు, మనం శ్రద్ధగా చేసుకోవడం అనేది ముఖ్యం అని మీతో మనవి చేసుకుంటూ చక్కగా యథాశక్తి మనం చేసుకుందాం. అంతే తప్ప చెయ్యకపోతే పంపలు మునుగుతాయి అనుకోడు కూడా అనుకోపాకండి. వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇన్ని నీళ్లు ఇస్తే చాలు, చక్కగా మన శిరస్సున ప్రోక్షణ చేసుకుంటే అంతటి పుణ్యం ప్రసాదిస్తాడు కృష్ణ భగవానుడు అని మీతో మనవి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం.